హలో. మీ పేరు? శ్రీవన్. ఓకే. అయోధ్యలో రామ మందిర్ ఓపెన్ చేశారు కదా! ఎలా అనిపిస్తుంది? చాలా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అప్ టు మై నాలెడ్జ్ 500 సంవత్సరాల నుంచి రామ్ మందిర్ కోసం చాలామంది పోరాడారు, కష్టపడ్డారు. ఎంతోమంది ప్రాణాలిచ్చారు. నరేంద్ర మోదీ గారు స్పీచ్‌లో ఏమన్నారు అంటే రామ్ మందిర్ అనేది చాలామంది కోరుకున్నారు. దానికోసం చాలామంది చనిపోయారు. చనిపోయిన ఫ్యామిలీస్‌ని అడిగితే ఎందుకు చనిపోయారు? ఇంత చేయాల్సిన అవసరం ఏముంది రామ్ మందిర్ కోసం అంటే వాళ్ళన్నారు, రామ్ మందిర్ కోసం మేము చనిపోయాము అనేసి చెప్పారు. సో ఇట్ ఈస్ రియల్లీ ఐ థింక్ మనకి హిందూస్‌కి చాలా పెద్ద ప్రీతిగాంచింది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే రామ్ మందిర్ అనేది రాముడి కోసం, రాముడు మనం కొలిచే దేవుడు ఎవరు, చాలా పెద్ద దేవుడు అనేది మనం అనుకుంటాము. రాముడిని కొలిచి అతని కోసం ఇంత పెద్దగా అయోధ్య అనేది నిర్మించడం అనేది చాలా పెద్ద విషయం అసలు మనకు. అయోధ్య అనేది అతను పుట్టిన ఊరు. సో, ఆ ఊర్లో నిర్మించడం ఎలా? చాలా అనిపిస్తుంది. ఎలా ఉంది అంటే 16 సంవత్సరాలు రాముడు ఆ రాజ్యాన్ని వదిలేసి వనవాసం వెళ్ళిన రాముడు మళ్ళీ తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది. చాలా అనిపిస్తుంది. అండ్ నిన్న ఎప్పుడు వెళ్ళింది అంటే అంత చూపించింది, నిన్న గుడికి వెళ్ళాలనిపించింది. వెళ్ళడం, చేయడం ఐ థింక్ ఇట్స్ ఎ రియలీ గ్రేట్ థింగ్ వెళ్ళడం అనేది. ఆ విగ్రహం ఎలా అనిపించింది? మూల విరాట్ నిజంగా రాముడు ఎలా ఉంటాడు అన్ని చూసినట్టుగా అనిపించింది. యూజువల్గా రాముడిని ఎన్నో సిరీస్ రామాయణాలు చూస్తాం. రాముడు ఇలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు అనేది ఫిక్షనల్ క్యారెక్టర్స్గా చూస్తాం. కానీ మనం నిజంగా కొలిసేది, నిజంగా అనుకునేది ఎన్టీఆర్ని, సీనియర్ ఎన్టీఆర్ గారిని రాముడుగా కొలుస్తాం. అతన్ని నిజంగా రాముడు అంటే ఇలా అతన్ని రిఫ్లెక్ట్ చేసినట్టుగా అనిపించింది, నిజంగా చూసినట్టుగా అనిపించింది రాముడిని. సో, ఇంకొకటి అది 1000 ఇయర్స్ అయినా అలానే చెక్కు చెదరకుండా ఉండేలా నిర్మించడం ఎలా అనిపిస్తుంది? చాలా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు మీరు చెప్పే వరకు తెలియదు ఇది 1000 ఇయర్స్ వరకు ఇలా స్కల్ప్చర్ ఇది చేయడం అనేది. ఐ థింక్ ఇలా చేయడం వల్ల 1000 ఇయర్స్ వరకు మనకు తెలుస్తుంది ఇదేంటి అనేది. ఎలా అయితే మనం టెంపుల్ 1000 పిల్లర్స్ టెంపుల్ ఎలా అయితే చూసామో, రామప్ప ఎలా అయితే చూసామో, ఇది కూడా ఒక 1000 సంవత్సరాల తర్వాత ప్రజలు, మన హిందువులు ఇదేంటి అనేది వాళ్ళకు కూడా అర్థమవుతుంది. మనం ఇప్పుడు ఎలా అయితే ఒక 1000 స్తంభాల గుడిని గుర్తుపెట్టుకున్నామో, అలానే రామప్పని గుర్తుపెట్టుకున్నామో, అలానే దీన్ని కూడా మనం గుర్తుపెట్టుకుంటాం దానిలాగానే. సరే, మీరు ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు? ఐ థింక్ మేబీ 2 ఇయర్స్ తర్వాత. థ్యాంక్ యూ. ఇంకొకసారి